ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సత్యవతి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సత్యవతి గారు. నమస్తే అండి. సత్యవతి గారు, మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, కేబినెట్ ఎక్స్పెన్షన్ కు సంబంధించి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అయినప్పటికీ కూడా పార్టీ పరంగా చూసుకుంటే ప్రభుత్వంగా మాత్రం పూర్తిగా అన్ని శాఖలు ఉండాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రజలకు అన్ని రకాలుగా కూడా అన్ని శాఖలు ఉంటే సౌకర్యాలు చేకూరుతాయని, అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారంటున్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు ఢిల్లీ టూర్ కు సంబంధించి? వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యము, ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే చాలా శాఖలు ఖాళీగా ఉన్నాయి. విద్యారంగానికి సంబంధించి కావచ్చు, వైద్య రంగానికి సంబంధించి కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే అన్ని రంగాలకు సంబంధించినటువంటి శాఖలు ఖాళీగా ఉండడం వల్ల పరిపాలన అనేది మొత్తము కుంటుపడినటువంటి పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖలకి ఆయనే మంత్రిగా ఉంటూ చేసింది ఏముంది అంటే ఏమీ లేదనేది అయితే స్పష్టమవుతుంది. పొద్దున్న లేస్తే కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్పితే ఆయన బాధ్యత ఏంది? ప్రజలకు నేను ఏమి హామీ ఇచ్చాను, నేను ఎలాంటి పరిపాలన ప్రజలకు అందించాలి అనే దృష్టికోణంతో కాకుండా వ్యక్తిగత ఎజెండాలని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయాడు. దానివల్ల అనేక నష్టాలు జరిగాయి తెలంగాణకి అనేది స్పష్టం. హైడ్రా విషయం కావచ్చు, అదే విధంగా ఇచ్చినటువంటి హామీల అమలు కావచ్చు, ముఖ్యంగా బీసీకి సంబంధించినటువంటి బీసీ కులగణన ఏదైతే జరిపారో అది ఎంత ప్రతిష్టాత్మకంగా జరిపి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలో అది జరగకపోవడం వల్ల, తప్పుడు తలకగా ఉండడం వల్ల ఇవాళ బీసీలంతా కూడా ఒక గందరగోళ పరిస్థితిలో, ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో ఉండాల్సినటువంటి పరిస్థితికి ఇవాళ తెలంగాణ సమాజం నెట్టువేయబడింది. అన్ని రంగాల ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్త వేషం, మళ్ళీ ఒక కొత్త వేషం అన్నమాట. ఢిల్లీ టూర్ అనేది ఒక కొత్త వేషం. సరే, అన్ని వర్గాలు కాదు, బీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్. మీరు అసంతృప్తిలో ఉన్నారా? నిజంగా ప్రజలు అసంతృప్తిలో ఉన్నారా? నాకు తెలిసి ఇప్పటికీ ఒక దాదాపు 7-8 సార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణలో మనం చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి అనేది ఇక్కడ నుంచి పోతున్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి రిపోర్ట్స్ తప్పితే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి నుంచి ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నట్టు సమాచారం అయితే నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు ఈయన సమాచారం ఇవ్వడానికి పోయినప్పటికీ కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి, దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఏదో చెప్తున్నారు, మాట్లాడండి. అసలు అసంతృప్తితో ఉంది ప్రజల బీఆర్ఎస్ అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. అసంతృప్తి బీఆర్ఎస్ కుంది తప్పితే ప్రజలకు కాదు. ప్రజలు ఉన్నారు అసంతృప్తితో, ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లగచర్ల అంశం తీసుకుంటే ప్రజలు తిరగబడ్డారు. అదే విధంగా ఇప్పుడు డంప్ యార్డ్ పేరుతో మెదక్లో జరుగుతున్నటువంటి ఉద్యమం కూడా మనం చూస్తున్నాము. ప్లస్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, రెండు కమ్మక్కై చేస్తున్నటువంటి అంశాలను కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి అంశం ఉంది. బడ్జెట్ లో ఇవాళ కేటాయించినటువంటి నిధులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి. తెలంగాణకి కొత్త రాష్ట్రం ఏర్పడింది, 10 ఏళ్ళు అయ్యింది. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కేటాయించడంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది తెలిసినప్పటికీ కూడా అటువైపు ఏమీ మాట్లాడకుండా ఇవాళ బీఆర్ఎస్ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక విషయం సత్యవతి గారు, ఒక విషయం ఇప్పుడంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణకు బిగ్ జీరో అని మీరు ప్రచారం చేస్తున్నారు. గతంలో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి తెలంగాణ పేరు ఎక్కువగా ప్రస్తావించింది బడ్జెట్ లో ఎక్కడా లేదు కదా. అసలు రాష్ట్రాల పేర్లు ప్రస్తావన లేకుండానే ఏ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలనేది తర్వాత కేటాయింపులు చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం కొంత మోదీ సర్కార్ వచ్చిన తర్వాత. మీరు మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ 10 ఏళ్లలో ఏం తీసుకొచ్చారు బడ్జెట్ లో? ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకురాలేదనడానికి అదే మాట్లాడుతున్నాం. రాష్ట్రాలలో వాళ్ళు బాగా వేయడం కోసం, డబుల్ ఇంజిన్ సర్కార్ ని తీసుకురావడం కోసం వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఇదే కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగంగా గతంలో కూడా వాళ్ళు తక్కువ కేటాయించారు. ఈ రోజు అసలు జీరో. కాబట్టి గతంలో బీఆర్ఎస్ ఏం నెత్తినేసుకొని తిరగలేదు బీజేపీ ఎక్కడైతే కేటాయించలేదో, ఎందుకు బడ్జెట్ ను కేటాయించలేదు తెలంగాణకి, ఆ రోజు ఉద్యమించడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినందుకే కదా ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ చేస్తున్నటువంటి అంశాలను ప్రశ్నించినందుకు, అటు మోడీ చేస్తున్నటువంటి అంశాలను ప్రశ్నించినందుకే కదా బీఆర్ఎస్ మీద చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆ కక్షలో భాగంగానే వాళ్ళు కవిత గారిని అరెస్ట్ చేయడం గానీ, లేనిపోని నిందలేయడం గానీ, అనేక రకాలుగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయాలో బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అదొక అంశం అయితే ఇవాళ కేంద్రం కేటాయించినటువంటి నిధులలో ఒకవైపు ఏపీకి పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు, ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి ఎన్నో రోజుల నుంచి ఉద్యమిస్తున్నాం కానీ కేటాయించలేదు. కానీ తెలంగాణలో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, మేము చాలా చేశామని చెప్తున్నారు.
రైల్వేకి సంబంధించినటువంటి చేసినటువంటి బడ్జెట్ కేటాయింపులలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణకి ఇచ్చారు తప్పితే ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చింది అయితే ఏమీ లేదు. ఇంకా అసలు ఒక్క విషయం సత్యవతి గారు, విభజన హామీలకు సంబంధించి గత పదేళ్లలో ఇప్పుడంటే మీకు లోక్సభలో ఎంపీలు లేరు, గత పదేళ్లలో ఎంతమంది లోక్సభలో లేంటే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని తెలంగాణకు రావాల్సినటువంటి విభజన హామీల విషయంలో పోరాడారు? గత పదేళ్లలో అసలు ఎప్పుడైనా పోరాడిన సిచ్యువేషన్ ఏదైనా విజువల్ ఏదైనా బయటకు వచ్చిందా కనీసం? సార్ ఒక్కటి ఇక్కడ పోరాటము చేయడము ఒకేటైతే పోరాడకుండా ప్రశ్నించకుండా ఎక్కడా లేదు సార్. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా నెత్తినేసుకొని కొట్లాడి బీజేపీకి వ్యతిరేకంగా నిధులు తీసుకొస్తారని కలలు ఏమన్నా మీరు అంటున్నారా? బీజేపీ తెలంగాణ పట్ల చాలా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందనేది మేము బీఆర్ఎస్ ఓకే సత్యవతి గారు లింగం యాదవ్ గారు ఇందాక సత్యవతి గారు కూడా ప్రస్తావించారు, ప్రధానంగా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఈ విమర్శ గత కొంతకాలంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా రాహుల్ గాంధీ అకస్మాత్తుగా వరంగల్ రావాలనుకున్నారు, కానీ ఆయన పర్యటన కూడా రద్దయిపోయింది. ఎందుకు రద్దయిందంటే ఒక కారణం, రేవంత్ రెడ్డిని కలవడం ఇష్టం లేదు, అసలు ముఖ్యమంత్రికి ఆయన పర్యటనకు సంబంధించి అసలు సమాచారమే లేదు.